ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఎల్లప్పుడూ పారా హుషారని కాపలాగాసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు కూడా తెలంగాణ నీటి చుక్కకు ఇంత అన్యాయం జరిగినా ఎప్పుడు ప్రశ్నించే హరీష్ రావు గారే ప్రశ్నించినాకనే ఈ నిద్రపోతున్న ముఖ్యమంత్రికి ఉత్తర ప్రగల్భాలు పలికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయొచ్చి అప్పుడు వాళ్ళు యాక్షన్ ప్రారంభించిన విషయం ఇది సత్యం కాదా? అయితే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ భాష రాకపోవడం ఏం తప్పు కాదు, కానీ తెలంగాణ గోస తెలియకపోవడం చాలా తప్పు. ఈ విషయాన్ని గమనించాలి. అసలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సాఫ్ సీదా నీకు కాలేజ్ చెప్పినోడు అన్యాయంగా అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుండు, నీకు బడి చదువు చెప్పినోడు దానికి పర్మిషన్ ఇస్తుండు. అయ్యా నేను ఒకప్పుడు తెలుసో తెలియకనో ఇష్టంతోనో కష్టంతోనో నీ స్వీట్ కేసులు మోసిన, కానీ నేను నేతృత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే నువ్వు కాలేజీ చెప్పచ్చు కాక, నీ సూట్ కేసులు నేను మోయొచ్చు కాక, కానీ మా ప్రజలని నన్ను తంతరన్న సోయి లేని దిమాక్ లేనోడు హౌలాగాడు సన్నాసోడు ఎవడో ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఎట్లుందంటే ఊరంతా ఓ ఆపద అంటే ఊసుగానిలోంది దోమలాపద అన్నట్టున్నది. ఆయన బాధ ఏంటంటే వాళ్ళ అధిష్టానం ఎప్పుడు ఓడిపిఎం వస్తుందో తెలియదన్న ఒక కాన్ఫ్లిక్ట్లో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు చక్కగా దొడ్డికి రాకుండా కూడా కేసీఆరే కారణమనే నీచానికి దిగజారిపోయింది ఈ ముఖ్యమంత్రి. ఎంతసేపు ఏ విషయం చెప్పినా ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఒక రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకు నదీ జలాలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేయాలనో మీరు ముఖ్యమంత్రిగా అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి సూచనలు సలహాలు తీసుకొని ఒక రాష్ట్రంగా ఒక యూనిట్గా వెళ్ళి అయితే ఎవరైతే ప్రశ్నిస్తుండ్రో మన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుండ్రో వారిని ప్రశ్నించడానికి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఇంకోటి ఈయనకు అసలు బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అంటే ఇట్లా ఎన్నికలైపోయి మేము ప్రతిపక్షంలోకి రాగానే పాపం అనారోగ్యంతో కోలుకున్న వెంటనే కేసీఆర్ గారు నల్గొండలో కృష్ణా జలాల యొక్క మన హక్కులను అన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి ఈ సన్నాసులు అప్పచెప్తే ఇది తప్పు అని చెప్పి చలో నల్గొండ పేరిట రైతులను ఏకం చేసి మాకు ఎన్నికలు గిన్నెకలు జాంతానై మా తెలంగాణ నదీ జలాలు మా హక్కులే మాకు ముఖ్యమని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీకు జాగ్రఫీ తెలియదు, ఇరిగేషన్ తెలియదు, అంత నీకు వ్యవహారం తెలియదు, అంత వ్యంగ్యమే. తెలంగాణ బ్రాండ్ను ఈ ప్రపంచంలో భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రగతిశీల రాష్ట్రంగా నంబర్ 1గా ఉంచిన కేసీఆర్ ఎవరు ఏం కథనో తెలుసు. అదే ఇప్పుడు బనకచెర్ల విషయంలో ఇట్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా ఎగువ రాష్ట్రాల యొక్క హక్కులను ఉల్లంఘించి మనం ప్రాజెక్టు చేపడుతుంటే ఇది తప్పు. మనము కృష్ణా రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పేర్కొన్న విధంగా అపెక్స్ కౌన్సిల్లో వివిధ సందర్భాలలో కలిసినప్పుడు టెంపరీ అలొకేషన్ చేసుకొని అట్లా కృష్ణా రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వెంటనే అలొకేషన్ చేయాలి. కృష్ణా నదీ జలాలలో ఆంధ్రప్రదేశ్ వాటాను తెలంగాణ జలాల యొక్క వాటాను తేల్చకుండా తాత్సారం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు. నీకు బడి చెప్పిండని ఆయన అడ్డం వస్తున్నాడు, ఈడ సూట్ కేసులు మోసిండని చెప్పి ఈ గడ్డం బాబా నీకు అడ్డం వస్తుంది కాబట్టి నీకు తెలంగాణ ప్రయోజనాలు కనిపిస్తలేవు. ఇప్పటికైనా వాస్తవాలు పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఆపి మీరు ముఖ్యమంత్రిగా ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన ప్రజాస్వామ్యబద్ధమైన హోదాలో ఎంపికైంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తారో వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎంతసేపు అపెక్స్ కౌన్సిల్లో సగం మించి అశ్వత్థామ అతక్కుంజర లాంటి శాస్త్రాలు చెప్తారు. ఆ అపెక్స్ కౌన్సిల్లో జరిగిన ఐటెం నెంబర్ 1 కావచ్చు, ఐటెం నెంబర్ 5లో స్పష్టంగా ఎప్పుడు కూడా అసలు కేసీఆర్ గారు ఏమన్నారండి, సముద్రంలో కలిసే జలాలు వృధాగా పోయే కంటే మనకు ఒకప్పటి ఎర్స్వైల్ స్టేట్లో ఒకనాటి మన సహచరులు రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సముద్రంలో కలిసే నీళ్లు వాళ్ళు వాడుకుంటే తప్పైందని ఒక విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మాట్లాడిన ఒక బ్రాడ్ హర్ట్తో మాట్లాడిన కేసీఆర్ గారి వ్యాఖ్యలను కూడా నీలాగా నేరోగా పొట్టిగా చిన్నగా కుర్సగా ఆలోచనలు చేయడు కేసీఆర్. కాబట్టి ఆయన గొప్పతనం ఆయన బ్రాడ్నెస్ మీకు అర్థమవుతలేదు. ఇంతకుముందు నేను ఇట్లా నిలుచుంటే అట్లా నిలుచుంటే మీరు ఎక్కడ నిలుచున్నా హరీష్ రావుకు మీరు అక్కడికే వస్తారన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అటు రాజకీయాలలో కావచ్చు అవగాహనలో కావచ్చు లాస్ట్కు హైట్లో కూడా మనం వాస్తవానికి బాడీ షేమింగ్ చేయదు, కానీ ఇది నేర్పింది. అసలు తెలంగాణలో ఈ 18 నెలల పరిపాలన ఏం తెలియొచ్చిందంటే
మనం బాగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఎవడు కొట్లాడిండు, ఈ రాష్ట్ర నదీ జలాల ప్రయోజనాల కోసం ఎవడు కొట్లాడిండు, ఎవరికి అవగాహన ఉన్నది? కేసీఆర్ హరీష్ రావు గారి పేరు తలవకుండా మీకు దినం గడిచే దుస్థితిలో, దినం మీరు గడపలేని దుస్థితిలో మీరున్నారు. మీకు ఒక క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, జాగ్రఫీ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు, లాస్ట్కు తెలంగాణ గుండె గోస కూడా తెలియదు. ఇవన్నీ తెలియకుంటే ఇంగ్లీష్ కానీ ఏదైనా తెలియకుంటే తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. 18 నెలల్లో కూడా అసలు మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, నల్లమల్ల యాడ్ ఉంటుంది, దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది, నీకు బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియదు, ఇరిగేషన్ తెలియదు. అది ఈ ప్రజల కర్మము మనంలోకి తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ముఖ్యమంత్రిగా పాటుపడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం, ఇటు మీకు కాలేజీ నేర్పిన ఈ బాబు అడ్డం వచ్చిన, బడి నేర్పిన ఆ పెద్దన్న అడ్డం వచ్చిన, ఈ తెలంగాణ ప్రజలకు అడ్డం వస్తే మాత్రం ఈ మొత్తం తెలంగాణ ప్రజలు కేసీఆర్ నేతృత్వంలో, హరీష్ రావు నేతృత్వంలో ఆల్రెడీ ఉద్యమాలు చేసిన చరిత్ర ఇది. మెత్తటి నేల, మెత్తటి గుండె. కానీ ఇక్కడి ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమంలో మీరు కాలగర్భంలో కలిసిపోతారు. కాబట్టి అట్లాంటివి జరగకముందే మీరు ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు తక్షణం నెరవేర్చాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.